హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఓకే, 15 మినిట్స్ పీవైక్యూ సిరీస్ మనము స్టార్ట్ చేసి 3 డేస్ అయిపోయింది. ఇవాళ 4th డే. ఓకేనా? ఆ, నాకు తెలిసి ముందు 3 వీడియోలు మీరు చూసారు అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే అవి చూడండి. ఓకేనా? అలాగే ముందు ప్రీవియస్ వీడియోలో ఒక మిస్టేక్ చేసాం మనం. ఓకేనా? ఓకే, అది దాన్ని ఒకసారి రెక్టిఫై చేద్దాం. ఓకే, ఈ వీడియోలో ఎర్రర్ ఏమొచ్చిందంటే లాస్ట్ బిట్లో ఎనర్జీ ఫార్ములా కెపాసిటర్ ఓవర్ఫ్లోలో తప్పు రాసాం. ఏం రాసాము? ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ సివి స్క్వేర్ అమ్మా. ఓకేనా? ఓకేనా, దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్. ఓకేనా? అదే ఇండక్టర్కి ఇది కరెక్టే, ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఎల్ఐ స్క్వేర్. ఓకేనా? డైరెక్ట్ ఆన్సర్ అయితే కరెక్టే, కాకపోతే కెపాసిటర్ ఫార్ములా తప్పు రాసామమ్మ. ఓకేనా? అది ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ టుడే సిరీస్ 4th వన్. ఓకే, పార్ట్ 4. ఓకేనా? ఇవాళ కూడా మంచి క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇవాళ మొదటి క్వశ్చన్లోకి వెళ్ళిపోదామమ్మ. వాట్ ఈస్ ద ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ ఇన్ మైక్రోఫారెడ్? ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ అడిగాడు ఫర్ ద సర్క్యూట్ గివెన్ బిలో. ఓకే, అంటే ఇక్కడ ఇది టార్గెట్ టెర్మినల్స్, ఇక్కడ నుంచి ఎలాగొస్తుందని అడిగాడు. ఓకేనా? చూద్దాం క్వశ్చన్. ఫస్ట్ ఇది కదా సర్క్యూట్. ఫస్ట్ సిరీస్లో ఉంటే ఎలాగ డీల్ చేయాలి, ప్యారలల్లో ఉంటే ఎలా డీల్ చేయాలి. ఫస్ట్ సిరీస్లో ఉంటే కెపాసిటర్ ఫార్ములా ఏంటి? సి ఈక్వివాలెంట్ ఏంటి? సిరీస్లో ఏదైతే రెసిస్టెన్స్ ప్యారలల్లో ఉన్నప్పుడు తీసుకుంటామో అది ఇక్కడ సిరీస్లో ఉన్నప్పుడు తీసుకోవాలి. ఓకేనా? ప్యారలల్ ఫార్ములా ఏంటి? సి ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సిరీస్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? C1 ఇంటూ C2 బై C1 ప్లస్ C2. అది 2 అండి. అదే ఇది వైల్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, వెన్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు. అదే సి ప్యారలల్, సి ఈక్వివాలెంట్ C1 ప్లస్ C2, ఇదైతే ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు. ఓకేనా? ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఇది ఒకటి తెలిస్తే మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, ఎలా చేస్తాం? ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏంటి, ఈ రెండు ఎలాగున్నాయి? ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. ఏ విధంగా చెప్తున్నావు? కరెంట్ ఫస్ట్ ఎక్కడ లోపల నుంచి రావాలి, ఎక్కడ ఈ రెండు సిరీస్లో ఉన్నాయి అంటే ఈ రెండాటికి షార్ట్ మనం రెడ్యూస్ చేయాలి, దాన్ని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకుంటాం? రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఫార్ములా ఏంటి? ఇది అంటే న్యూమరేటర్ ప్రోడక్ట్, డినామినేటర్ సమ్ బై 50. ఎంత అవుతుంది? 0 0 క్యాన్సిల్, 5 1 0 4 0. ఓకేనా? 4 3 0 12 అంటే 12 మైక్రోఫారెడ్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి? ఈ రెండు కూడా సిరీస్లో ఉన్నాయి, అవునా కాదా? ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. ఆబ్వియస్లీ ఏమవుతుంది? 10 మైక్రోఫారెడ్ ఇంటూ 10 మైక్రోఫారెడ్, ఫారెడ్. ఓకే, రెండు సమ్ 20. ఓకేనా? 1 0 2 0 2 1 0 5 0 అంటే ఇది ఎంత వచ్చింది? ఆబ్వియస్గాను ఇది 5 మైక్రోఫారెడ్స్ వచ్చింది. ఓకేనా? ఇది 5 మైక్రోఫారెడ్స్ వచ్చింది, 12 మైక్రోఫారెడ్స్. ఇప్పుడు నెట్వర్క్ ఏ విధంగా డ్రా చేసుకుంటాను చూడండి. ఇది ఎంత వచ్చింది? 12. ఓకేనా? కిందన ఎంత ఉంది? కిందన 20, ఇది 5. ఓకే, గుర్తుపెట్టుకోండి. కిందన 20 మైక్రోఫారెడ్, ఇది 5 మైక్రోఫారెడ్ వచ్చింది కదా. ఇక్కడ అడిగాడు కదా, దీన్ని ఎలా తీసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎలాగైనా పెట్టుకోవచ్చు. వైర్లు ఎన్ని అయితే ఏంటి? ఓకేనా? ఈ విధంగా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి చూడండి. ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి, అవునా కాదా? ప్యారలల్లో ఉన్నాయి లేదా? ప్యారలల్లో ఉన్నాయి. ఇప్పుడు దీని ఫార్ములా ఏంటవుతుంది? ఈ రెండు ప్యారల్లో ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా సిరీస్ ఫార్ములా ఏదైతే రెసిస్టెన్స్ సిరీస్గా వేస్తామో ఇక్కడ ప్యారలల్లో ఉన్న కెపాసిటెన్స్కి వేస్తాం. అంటే ఎడిషన్ 12 ప్లస్ 20 ఎంత అవుతుంది? 32 మైక్రోఫారెడ్. ఓకేనా? నెక్స్ట్ ఓకే, దీని నెక్స్ట్ సర్క్యూట్ ఎలాగా వస్తుంది? రెడ్యూస్ చేస్తే ఈ విధంగా వస్తుంది. 32 మైక్రోఫారెడ్, ఇది 5 మైక్రోఫారెడ్ అంటే 32 మైక్రోఫారెడ్, ఇది 5 మైక్రోఫారెడ్. ఓకేనా? ఈ రెండు ఎలా ఉన్నాయి? జస్ట్ సిరీస్లో ఉన్నాయి.
సిరీస్లో ఉంటే ఎలాగ ఫార్ములా తెలుసు కదా, ఇందాక చెప్పాం. సిరీస్లో ఉంటే ఫార్ములా ఏంటమ్మా, ప్రోడక్ట్ పైన 32 × 5/32 + 5 అంటే 37. ఓకేనా. ఆన్సర్ ఏ విధంగా ఇచ్చాడు? ఓకే, అంటే న్యూమరికల్స్లో అదే జస్ట్ డెసిమల్స్లో ఇచ్చాడు, అవునా కాదా? డెసిమల్స్లో ఇచ్చాడంటే మనం కూడా డెసిమల్స్లో కన్వర్ట్ చేయాలి. ఎలాగా? 32 × 5 క్యాలిక్యులేషన్ చేసుకొని తెలుసు కదా, 13 × 5 160/37 చేసుకున్నా వస్తుంది. ఎంత వస్తుంది? ఐ థింక్ 4.324 వస్తుంది. ఓకేనా. ఇది ఆన్సర్ ఉందా లేదా? 4.32 ఉంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, ది ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ టెర్మినల్స్ ఎక్స్ అండ్ వై. అంటే ఎక్స్కి వైకి మధ్యన ఈక్వివాలెంట్ అడుగుతున్నాడు. ఇది ఏ విధంగా ఉంది చూడండి, ఇందులో కొంచెం ట్రిక్కీ ఉంది. ఓకేనా. సారీ అమ్మా, ఇక్కడ మధ్యలో ఒక రెసిస్టర్ మర్చిపోయాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5 ohms అనుకోండి ఇది. ఓకేనా. ఇలాంటిది ఇది ఏంటి అంటే ఇవి బ్రిడ్జ్ సర్క్యూట్ సమ్స్ అంటారమ్మా. ఇటువంటివి ఎలా సాల్వ్ చేయాలంటే బ్రిడ్జ్ సర్క్యూట్స్ అంటే ఇట్లా తెలుసు కదా, ఇలాగ ఉంటాయి. ఇలాగుండి ఈ రెసిస్టెన్స్ సాల్వ్ చేయమంటే మీరు ఏమవుతారు, స్టార్ వేసి స్టార్ నుంచి డెల్టా వేసి ఇట్లాగా కన్వర్సేషన్స్ చేసి చేస్తారు. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అమ్మ. ఇలాంటివి కూడా ఉంటాయి కదా, ఇలాగా ఇవి టైం టేకింగ్ ప్రాసెస్. అందుకే మనం సింపుల్గా ఏం చేస్తామంటే ఇట్లాంటివి ఇచ్చేటప్పుడు సింపుల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ట్రిక్కీ క్వశ్చన్స్ ఇస్తాడు. ఎప్పుడైతే అది బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్ అవుతుందో అప్పుడు సెంటర్ ఆర్మ్లో, అంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్ అయితే ఈ సెంటర్ ఆర్మ్ ఉంది కదమ్మా, ఈ సెంటర్ ఆర్మ్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. కరెంట్ ఫ్లో అవ్వకపోతే ఆ రెసిస్టర్ రిడెండెంట్, అంటే అది మనం పట్టించుకోవసరం లేదు. ఓకేనా. బ్యాలెన్స్ కండిషన్ ఎలా చెక్ చేయాలి అన్న అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ కండిషన్ ఇక్కడ RA ఆర్ R1, ఇది R2, ఇది R3, ఇది R4. మనకు తెలుసు బ్యాలెన్స్ కండిషన్ ఎలా చేస్తున్నాం, ఆపోజిట్ ఫేసెస్ రెసిస్టెన్స్ R1 × R3 = R2/R4 × R4. ఈ విధంగా చేస్తే ఇది బ్యాలెన్స్ కండిషన్ అయితే అప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్యలో ఉన్న రెసిస్టర్ పనిచేయదు. ఓకేనా. ఎందుకంటే కరెంట్ ఫ్లో అవ్వదు, ఎందుకంటే ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ సేమ్గా ఉంటుంది, అవి రెండు పొటెన్షియల్ సేమ్గా ఉండడం వల్ల కరెంట్ అనేది ఫ్లో అవ్వదు, అందువల్ల ఇది వర్క్ అవ్వదు. దేర్ ఫోర్ వీ హ్యావ్ టు నెగ్లెక్ట్ దిస్ రెసిస్టర్. ఓకేనా. కానీ ఇప్పుడు మన ఇచ్చిన సమ్లో అది బ్యాలెన్స్ కండిషనా కాదో చూద్దాం అయితే. ఓకే, ఇది R1 ప్లేస్లో 5 ohms, ఇది 30 ohms. 5 × 30. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా, 10 × 15. 10 × 15. 10 × 15 అంటే 5 3 ఎంత 150. 10 × 15 ఎంత 150. అంటే బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్, అంటే బ్యాలెన్స్ కండిషన్ వచ్చింది కాబట్టి మనం మధ్యలో ఉన్న రెసిస్టర్ని తీసివచ్చమ్మా. ఓకేనా, ఇది తీసియచ్చు. ఓకేనా, ఇది ఇలా తీసియచ్చు. ఓకేనా, ఇది తీసేస్తే అప్పుడు ఎలాగుంటుందమ్మా నెట్వర్క్, ఇలాగుంటుంది. ఓకే, ఇలాగుంటుంది. దీన్ని సాల్వ్ చేయగలమా చేయలేమా? చేయొచ్చు ఈజీగా, ఎందుకు సిరీస్ ప్యారలలే కదా. ఎవరైనా చెప్తారు ఈ రెండు ఎలా ఉన్నాయమ్మా, సిరీస్లో ఉన్నాయి. ఈ 5 ohms, ఈ 15 ohms సిరీస్లో ఉన్నాయి. ఈ 10 ohms, ఈ 30 ohms ఈ సిరీస్లో ఉన్నాయి. ఎందుకమ్మా, కరెంట్ రెండాటిలో సేమ్గా ఫ్లో అవుతుంది, ఇక్కడ కూడా సేమ్గా ఫ్లో అవుతుంది. అంటే ఇప్పుడు ఈ రెండాటిలో ఒక రెసిస్టర్గా చేస్తే ఎంత అవుతుందమ్మా, 5 + 15 20 ohms. ఇది కూడా ఎంత అవుతుందమ్మా, 10 + 30 40 ohms. దెన్ నెక్స్ట్ స్టెప్ ఎలాగవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఇలాగవుతుంది. ఎంత, ఇది 20 ohm రెసిస్టర్, ఇది 40 ohm రెసిస్టర్. ఓకేనా, ఇది 40 ohm రెసిస్టర్. ఓకే. దెన్ ఇప్పుడు ఏమైంది, రెండు ప్యారలల్లో ఉన్నాయి. ప్యారలల్లో ఉంటే ఫార్ములా తెలుసు, ప్యారలల్లో ఉంటే షార్ట్ కట్ 20 × 40/20 + 40 60. ఓకే, 0 0 క్యాన్సల్, 2 1 0 3 0 అంటే 40/3 వచ్చింది. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడో ఒక్కసారి లుక్ వేద్దాం. 40/3. ఓకే, ఇలాగ ఇచ్చాడు అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, వాట్ విల్ బి ద కలర్ కోడింగ్ ఆఫ్ ఎ రెసిస్టర్ వెన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ రెసిస్టర్ ఇస్ 50 + 2% ohms. కొన్నిసార్లు ఏమిస్తాడమ్మా, కలర్ కోడింగ్ ఇచ్చి ఆన్సర్స్ అడుగుతాడు. కొన్నిసార్లు కలర్ కోడింగ్ ఇచ్చి
ఆన్సర్స్ అడుగుతాడు. అంటే ఇవి క్వశ్చన్లో ఇస్తాడు, క్వశ్చన్ ఇవి ఇస్తాడు, ఆన్సర్ ఇది అడుగుతాడు. లేకపోతే కొన్నిసార్లు అంటే ఇది టిక్ పెట్టని మళ్ళీ ఇది అనుకుంటారు కదా, అందుకే అన్ని టిక్ పెట్టా. ఓకే, ఇప్పుడు కొన్నిసార్లు ఏమడుగుతాడు, ఇప్పుడు క్వశ్చన్లో అడిగినట్టు ఇది ఇచ్చి ఇది అడుగుతాడు. దీనికి మనకు కావాల్సింది ఏంటమ్మా, ఒక టేబుల్ గుర్తుండాలమ్మా. ఆ టేబుల్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను, చాలా ఈజీ అది. బీబీ రాయ్ ఎస్ జీబీవిజిడబ్ల్యూ, తెలుసా ఇది? బీబీ రాయ్ జీబీవిజిడబ్ల్యూ అంటే ఇగో బ్లాక్ బ్రౌన్, బీబీ రాయ్ ఆర్ఓవై బీబీ రాయ్ జీబీ విజిడబ్ల్యూ. ఓకేనా, ఇక్కడ రెసిస్టర్ ఇలా ఉంది, ఇది ఫస్ట్ డిజిట్ అనుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ ఇది ఫస్ట్ డిజిట్, ఇది సెకండ్ డిజిట్, ఇది మల్టీప్లేయర్ అంటే మల్టిప్లికేషన్ చేయాల్సిన నెంబర్. ఓకేనా, ఇది టాలరెన్స్. ఓకేనా, లాస్ట్ డిజిట్ కలర్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చింది ఏంటి, 50, సారీ కనిపించట్లేదు కదమ్మా, 50 ప్లస్ 15 ప్లస్ ఆర్ మైనస్ 2% అని ఇచ్చాడు. అవునా కాదు? ఓకే, అంటే ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి అంటే నేను ఏమని చెప్పాను, ఫస్ట్ డిజిట్లో ఒక వాల్యూ, సెకండ్ డిజిట్లో ఒక వాల్యూ, థర్డ్ డిజిట్లో మల్టీప్లేయర్, నెక్స్ట్ది టాలరెన్స్ అని చెప్పానా లేదా? అంటే అదేటన్నా ఇక్కడ ఇవే ఉన్నాయంటే ఏది ఇస్తే అది వేసుకోండి, 5 0. ఇక్కడ ఏం లేదు అంటే ఓకే అలా ఉంచండి. ఓకేనా, ఒక 0 ఉంటే ఏదో ఉంచు. టాలరెన్స్ అంతా ప్లస్ ఆర్ మైనస్ 2%. అంటే చూడండి మల్టీప్లేయర్ ఏ విధంగా వేయాలంటే ఫస్ట్ డిజిట్లో 0 to 1 9 ఉన్నాయి, నెక్స్ట్ సెకండ్ డిజిట్లో 0 to 9 ఉన్నాయి, థర్డ్ డిజిట్ ఏంటి మల్టీప్లేయర్ అంటే ఇది మళ్ళీ సెపరేట్గా గుర్తుపెట్టుకో అవసరం లేదు, ఇది మళ్ళీ సెపరేట్గా గుర్తుపెట్టుకో అవసరం లేదు. ఏదైతే ఫస్ట్ డిజిట్ ఉందో దాన్ని 10 to the power of 0 అని రాస్తే 1, అది 10 to the power of 1 అని రాస్తే 10, 10 to the power of స్క్వేర్ థర్డ్ డిజిట్లో అంటే 10 100. ఈ విధంగా చూడండి, ఇగో చూడండి థర్డ్ ఇది, సెకండ్ది, ఇట్లానే ఉంటాయి, ప్రతిదీ కూడా ఇలాగే ఉంటుంది. అందుకే మనం ఈ విధంగా రాసుకుందాం. అయితే ఫస్ట్ డిజిట్లో ఏముంది, ఫస్ట్ ప్లేస్లో ఏముంది, 5 ఉంది. 5 ఉంటే కలర్ కోడ్ ఎంత, BBROY. ఫస్ట్ ప్లేస్లో 5 ఉంటే జీ కదా, జీ అంటే గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ ఏమేమి ఉన్నాయి, ఓకే అంటే ఇది ఎల్లో, ఇది ఎలిమినేట్ చేసేయండి, ఇది గ్రీన్ కలర్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా, నెక్స్ట్ డిజిట్లో 0 ఉంది. 0 అంటే ఏంటి, 0 అంటే బ్లాక్. చూడండి డార్క్ నుంచి స్టార్ట్ అవ్వి లైట్కి వెళ్తుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, డార్క్ కలర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 0 అంటే బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ రాస్తే కనబడదు కాబట్టి బ్లాక్ రాదు. ఓకేనా, BLACK బ్లాక్. మళ్ళీ బ్లూ అదేమనుకోకండి. ఓకే, బ్లాక్ ఏమేమి ఉన్నాయి, ఓకే అన్నిటిలో ఉంది కాబట్టి ఓకే. మల్టీప్లేయర్ ఏంటి, ఏమీ లేదు అంటే 1 అనుకోవచ్చు కదా, 1తో ప్రోడక్ట్ చేయొచ్చు కదా. అంటే ఆబ్వియస్లీ దీన్ని ఏమనుకుంటాం, 10 to the power of 0 అనుకున్నా 1 అన్న ఒకటే. అంటే 1 అంటే 10 to the power of 0 అండ్ ఇది కూడా బ్లాక్ అవుతుంది. బ్లాక్ ఏమైందంటే అంటే ఇక్కడ బ్రౌన్ ఉంది, థర్డ్ ప్లేస్లో బ్రౌన్ ఉంది కాబట్టి ఇది ఎలిమినేట్ చేస్తాం. బ్లాక్ అంటే ఈ రెండాటిలో ఏదో అవుతుంది. అదే ప్లస్ ఆర్ మైనస్ 2% అంటే ఎక్కడ ఉందో చూసుకుంటారు. అంటే చూడండి బి రెడ్, బికి బ్రౌన్కి రెడ్కి ప్లస్ ఆర్ మైనస్ 2% అంటే 2% అంటే రెడ్కి 2%, రెడ్ 2% అంటే ఓకే. ఈ సారీ ఇది 2 ఎలిమినేట్ చేస్తాం, బ్లడ్ రెడ్. ఓకే సరిపోయింది, ఇది డి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి రెడ్ ఉంది ఇక్కడ, ఓకేనా, ఇక్కడ బ్రౌన్ ఉంది, అందుకే ఇది ఎలిమినేట్ చేసాం. అర్థమైందా లేదా? ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను కదా, ఇది ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్, మల్టీప్లేయర్, టాలరెన్స్లో ఎక్కువ గోల్డ్ సిల్వర్ కూడా ఇస్తుంటాడు, ఇవి గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఆర్ మైనస్ 5%, ఇవి బిఆర్ బ్రదర్, సారీ బ్రౌన్, రెడ్, గోల్డ్, సిల్వర్. ప్లస్ ఆర్ మైనస్ 5%, ప్లస్ ఆర్ మైనస్ 10%, 1%, 2%. ఓకేనా, ఒకవేళ రివర్స్లో ఇచ్చినా కూడా మనం చేయగలగాలి. ఏమి ఇస్తాడు రివర్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి తీసుకుందాం, ఎల్లో అన్నాడు. ఎల్లో అంటే ఫస్ట్ డిజిట్, ఎల్లో ఎక్కడ ఉంది, 10 to the 4 అంటే 4, ఫస్ట్ డిజిట్ ఎంత 4. నెక్స్ట్ ఏంటి బ్రౌన్, సెకండ్ ఏంటి బ్రౌన్ ఉంది, బ్రౌన్ సెకండ్ డిజిట్ వాల్యూ ఎంత 1 అంటే సెకండ్ డిజిట్ వాల్యూ 1. ఓకే, థర్డ్ డిజిట్ ఎంత, థర్డ్ డిజిట్ ఏంటి బ్లాక్, నెక్స్ట్ డిజిట్ రెడ్. బ్లాక్ ఉంది కదా, థర్డ్ డిజిట్ బ్లాక్ అంటే 10 to the power of 0. ఓకేనా, అంటే 10 to the power of 0 ప్లస్ ఆర్ మైనస్ రెడ్ అంటే 2%, ఇందాకే చేసాం అంటే 41 ప్లస్ ఆర్ మైనస్ 2%. ఏంటి ఈ విధంగా అంటే
అంటే రివర్స్లో అలాగైనా అడగొచ్చు, ఇలాగైనా అడగొచ్చు. రెండు కూడా మనం చూసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్దాం అమ్మా. ఓకే, నెక్స్ట్ కిర్చాఫ్ వోల్టేజ్ లా ఈస్ బేస్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్? కేవీఎల్. కిర్చాఫ్ వోల్టేజ్ లా అన్న కేవీఎల్ అన్న ఒకటే. తెలుసు కదా, కేవీఎల్ అంటే అంటే దేని మీద డిపెండ్ ఉంటుంది? ఏ అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. అంటే నువ్వు ఎనర్జీని తయారు చేయలేవు, అలాగే డిస్ట్రాయ్ చేయలేవు అని అర్థం. అదే ఇది కేవీఎల్ అమ్మ. అదే కేసీఎల్ చూసుకున్నట్లయితే, కేసీఎల్ కూడా అడుగుతాడు కదా, ఒకవేళ కేసీఎల్ చూసుకున్నట్లయితే ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అమ్మ. ఓకేనా? ఇది కూడా నువ్వు ఛార్జిని తయారు చేయలేవు, ఛార్జిని డిస్ట్రాయ్ చేయలేవు. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అమ్మ. ఓకేనా? ఇవేమి ఓకేనా? దిస్ క్వశ్చన్లో కేవీఎల్ ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 20 క్వశ్చన్. నెక్స్ట్ ఏంటమ్మా? టూ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు ఏ స్టేబుల్ వోల్టేజ్ సోర్స్. హౌ డు కరెంట్ అండ్ పవర్ ఆఫ్ ద రెసిస్టర్ R1 చేంజెస్ వెన్ ద రెసిస్టర్ R2 ఇస్ డిక్రీజ్డ్ బై హాఫ్? అంటే చూడమ్మా, ఫస్ట్ టూ రెసిస్టర్స్ ప్యారలల్ అన్నాడు, మనం ప్యారలల్లో చేసుకుందాం. టూ రెసిస్టర్స్ ప్యారలల్లో అన్నాడు, అవునా కాదా? ఇలా రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ R1, ఇది R2 అన్నాడు. అక్రాస్ గా స్టేబుల్ వోల్టేజ్ సోర్స్ అన్నాడా లేదా? టూ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అట్ స్టేబుల్ వోల్టేజ్ సోర్స్. వోల్టేజ్ సోర్స్ కి అక్రాస్ గా కనెక్ట్ చేసాడు అనమాట. నేను కనెక్ట్ చేస్తాను, మనం తక్కుతున్నాం. ఓకేనా? ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నాం. ఓకేనా? ఇది స్టేబుల్ వోల్టేజ్ సోర్స్, ఇది పాజిటివ్ నెగిటివ్, అంటే స్టేబుల్గా ఉంటుంది, ఎటువంటి చేంజ్ అయినా. ఓకే, ఇది ఏంటంటే హౌ డు కరెంట్ అండ్ పవర్ ఆఫ్ ద రెసిస్టర్ R1 చేంజెస్ వెన్ ద రెసిస్టెన్స్ R2 ఇస్ డిక్రీజ్డ్ బై హాఫ్. అంటే ఇక్కడ రెసిస్టర్ R2 అనేది చేంజ్ చేసాడమ్మా. R2 అనేది ఏంటి? చేంజ్ చేశాడు, అంటే ఇది వేరీ చేశాడు. ఎంతకి? ఉన్న వాల్యూలో సగం చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంటే 5 చేశాడు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక R ఉంటే R/2 అట్లా చేశాడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమనుకున్నాం? R అనుకుందాం, ఇది R/2 చేశాడు. అయితే ఏమడిగాడు? మన రెసిస్టర్ R2 చేసి కరెంట్ అండ్ పవర్ అండ్ రెసిస్టర్, అంటే ఈ కరెంటు పవర్ ఏమవుతుంది ఇందులోని? రెసిస్టర్ R1లోని. ఇక్కడ ఏమవుతుంది అని అడిగాడు, కరెంటు పవర్ అట. ఇక్కడ ప్యారలల్లో కాబట్టి దీని వోల్టేజ్ సేమే. ఇప్పటికీ నువ్వేం మార్చినా సరే ఈ వోల్టేజ్ స్టేబుల్గా ఉంటుంది. ఓకేనా? స్టేబుల్ వోల్టేజ్ కాబట్టి ప్యారలల్లో వోల్టేజ్ సేమ్ కాబట్టి ఈ వోల్టేజ్ సేమ్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఓకేనా? ఈ రెసిస్టర్ చేంజ్ అయితే ఏమవుతుంది? ఈ రెసిస్టెన్స్ చేంజ్ అవుతే ఇందులో కరెంట్ చేంజ్ అవుతుంది, కానీ ఇక్కడ దీనికి ఏమీ ఎఫెక్ట్ ఉండదు. అంటే ఇది పవర్, అంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఈ పవర్ కరెంట్ మీద ఆర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ చేంజ్ అవ్వట్లేదు, అలాగే కరెంట్ కూడా చేంజ్ అవ్వదు, ఎందుకంటే వోల్టేజ్ కాన్స్టెంట్ కాబట్టి. అందువల్ల ఈ పవర్ చేంజ్ అవ్వదు, కరెంట్ కూడా చేంజ్ అవ్వదు. అందుకే ఏంటంటే కరెంట్ అండ్ పవర్ ఇస్ కాన్స్టెంట్. బోత్ కరెంట్ అండ్ పవర్ ఇస్ కాన్స్టెంట్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైందా? ఓకే, ఈరోజు 5 క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపిస్తుందో మీరు ఫీడ్బ్యాక్ అనేది కొంచెం కామెంట్ రూపంలో ఇస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగేనా? కొంచెం ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే, బాయ్.